ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మే 24 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం మొదటి దినవృత్తాంతములు 22, 23 మరియు 24 అధ్యాయములు. సాయంత్రం యోహాను సువార్త 8వ అధ్యాయము 28 నుండి 59వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీ అందరికీ తోడైనగాక. ఈరోజు దేవుడు మీ యొక్క మార్గంలో తన వెలుగుని ప్రకాశింపచేయాలని మీకోసం ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రభు నిరంతరం తన వెలుగుని మీకు దయచేస్తారు. ఆ వెలుగులో మీ జీవితాలని చక్కదిద్దుకొనండి. ఆయన ఎల్లప్పుడూ మీకు మేలునే చేయును, కానీ అపకారం, కీడు ఎన్నడూనూ ఆయన తలపెట్టాడు. ఒకవేళ నాకు దేవుడు కీడు చేస్తున్నాడు అని అనిపిస్తే అది దేవుడు కాదని నీవు గ్రహించాలి. మన విరోధి అయిన అపవాది పలు విధములుగా వాడు కీడు తలపెడతాడు. మనం దేవునిలో ఉండకుండా, దేవునిలో ముందుకు సాగకుండా, దేవునిలో మనం నాటబడకుండా వాడు శతవిధాలుగా ప్రయత్నం చేస్తారు. అయినప్పటికీ మనం ప్రభు యొక్క వాగ్దానాలను పట్టుకొని ఆయన రక్తాన్ని ఆశ్రయించి ఆయన నామమందలి శక్తిని మనం విశ్వసించి అపవాది యొక్క ప్రతి శోధన, వాని యొక్క ప్రతి క్రియను మనం గెలిచి ముందుకు సాగి వెళ్ళాలి. అప్పుడు అంతకంతకు దేవుడు నీ ద్వారా మహిమపరచబడతాడు. అట్టి కృప మనకు దయచేయాలని ప్రభు ఆశిస్తున్నారు. ప్రియులారా, ఈరోజు ప్రభు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత అద్భుతమైన మాట ప్రభు ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతున్నారు. దినములు చెడ్డవి గనక సమయమును పోనీయక ఆ సమయమును మనం సద్వినియోగం చేసుకోవాలట. ఒకవేళ అలా మనం సద్వినియోగం చేసుకోలేదనుకోండి, మనం అజ్ఞానులమని ఇక్కడ వాక్యం మాట్లాడుతుంది. దినములను మనం వృధాగా పోనిస్తే, వాటిని సద్వినియోగం మనం చేసుకోకపోతే మనం అజ్ఞానులం అని వాక్యం చెప్తుంది కదా. ఇప్పుడు అదే దినాల్ని మనం సద్వినియోగం చేసుకుంటే మనం ఏమని పిలువబడతాం? జ్ఞానులము అని పిలువబడతాం. అవును, దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు చక్కగా వాడుకుంటున్నప్పుడు, సద్వినియోగం చేసుకుంటున్నప్పుడు నువ్వు ఒక జ్ఞానవంతుడివి, నీవు ఒక జ్ఞానవంతురాలివి. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక గొప్ప దైవజనుడు వెస్లీ ఎల్ డ్యూయల్ అనే ఒక వేదాంత పండితుడు ఒక మాట అన్నాడు. నీ జీవితంలో నిన్న అనేది ఎన్నటికి రాదు, రేపు అనేది నీవు తలంచినా దానికి రూపం లేదు. అయితే నీ జీవితం అనే ఈ దారి వెంట నువ్వు వెళ్ళేది ఒక్కసారి మాత్రమే అన్నాడు. అవును దేవుని బిడ్డలారా, ఈ జీవితం అనే దారిలో మనం ఒక్కసారి వెళ్తాం. మనం వెళుతున్నటువంటి మార్గంలో ఏదైనా వస్తువు పోగొట్టుకుంటే వెనకకు తిరిగి వచ్చి ఆ వస్తువు ఎక్కడ పడిపోయిందో వెతికి మనం దాన్ని తీసుకుని వెళ్తాం. కానీ గడిచిన కాలాన్ని
గడిచిపోయిన సంవత్సరాల్ని, అయ్యో నేనప్పుడు జ్ఞానం లేక పోగొట్టుకున్నాను, మరలా ఆ దినాలని, ఆ సంవత్సరాలని నేను వెతుక్కుంటూ వస్తాను, మరలా ఆ సంవత్సరం పట్టుకుంటాను అని అనుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈరోజు నీ జీవితంలో గడిచిపోయిందంటే నీ జీవితంలో ఇంకా నీవు ఆలోచిస్తున్న ఆ భవిష్యత్ కాలంలో ఎన్నడూ కూడా ఇలాంటి దినాన్ని నువ్వు పట్టుకోలేవు. మరొక దినం రావచ్చు, కానీ నీవు గడిపి వదిలేసిన దినం నీ జీవితంలో ఎన్నటికి రాదు. అది ఎన్నటెన్నటికి నీ నుండి జారిపోయినట్లే. కాబట్టి ఈ జీవితం అనే దారి వెంట వెళుతున్నటువంటి నీవు నీ కాలాన్ని ఎన్నడూ కూడా వృధాపరుచుకోకూడదు. నీ సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. ప్రార్థనలోను, వాక్య ధ్యానంలోను, సువార్త ప్రకటనలోను, సాక్ష్యం ఇవ్వడంలోను, ఇతరులను ఆదరించడంలోను, సంఘ పరిచర్య చేయడంలోను, అలాగే కొన్ని సత్క్రియలు నీ ఇరుగు పొరుగు వారికి చేయడంలోనూ నీ సమయాన్ని గడపాలి. అది పరలోకంలో నిత్యత్వం కొరకు నీ విషయమై నువ్వు పెట్టుకుంటున్న పెట్టుబడి. కాబట్టి నీ సమయాన్ని ఎన్నడూ వృధాపరుచుకోకు దేవుని బిడ్డ. ఈ ఉదయం ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నా కుమారి, నా కుమారుడా, నీవు నేను నీకు ఇచ్చిన సమయాన్ని జాగ్రత్తగా వాడుకో. అది నీకు ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది. ఒకవేళ నిష్ప్రయోజనమైన రీతిలో వ్యర్థంగా వృధాగా నేను నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు కాలయాపన చేస్తే రేపు నువ్వు ఏడ్చే దినాలు రాబోతున్నాయి. కాబట్టి నేను నీకు ఇచ్చిన సమయాన్ని జాగ్రత్తగా వాడుకో అని చెప్తున్నాడు. మనం ఏదో బ్రతికేస్తే సరిపోలేదు. మన చివరి దినాలు ఎలా ఉండాలో నిర్ణయించేది ప్రస్తుతం మనం గడుపుచున్న రోజులే. కనుక దేవుని బిడ్డ, ఏదో బతుకుతున్నాను, తింటున్నాను, పడుకుంటున్నాను, మరలా వండుకుంటున్నాను, వెళ్తున్నాను, వస్తున్నాను, అది రొటీన్గా జరిగిపోతుంది అని నువ్వు ఎన్నడూ భావించవద్దు. నీ చివరి దినాలు ఎలా ఉండాలి నువ్వు కోరుతావో ఆ విధంగా ఉండాలంటే ప్రస్తుతం నువ్వు గడుపుతున్న రోజులే అని నువ్వు తెలుసుకోవాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి దేవుడు మీకు ఇచ్చిన సమయాన్ని మీరు వాడుకోండి. యేసు ప్రభు వారు చెప్పారు, ఇదిగో పగలు ఉన్నంత వరకే మనం పనులు చేస్తాం, రాత్రి రాబోచున్నది, అప్పుడు ఎవడు పని చేయలేడు అన్నాడు. కాబట్టి పగలు అనబడిన మంచి అవకాశం, ఆరోగ్యం, డబ్బు, మన చుట్టూ చక్కని పరిస్థితులు, ఇదంతా కూడా ఒక పగలు. ఈ పగలున్నంత వరకే నిన్ను పంపిన వాని క్రియలు నువ్వు చేయాలి. ఈ పగలు అనే ఈ అవకాశాలు దాటి వెళ్ళిన తర్వాత ఒకరోజు చీకటి వస్తుంది. ఆ చీకట్లో నువ్వేం చేయలేవు. చీకటి అనగా అనారోగ్యం, వ్యాధి, నీ చేతులు డబ్బు లేకపోవడం, పరిస్థితులు వ్యతిరేకంగా మారడం, ఇవన్నీ ఒక చీకటికి సాదృశ్యం. కానీ నీలో ఒక కోరిక ఉంటుంది, అయ్యో నా దేవుని కోసం నేను ఏమి చేయలేకపోతున్నానే, ఫలానిది చేసి ఉంటే బాగుండేదే, ఈ రోజున చేయలేకపోతున్నానే, అప్పుడు నాకు టైం ఇచ్చినప్పుడు, నాకు అన్ని బాగున్నప్పుడు ఇలాంటి ఆలోచనకు రాలేదే అని బాధపడతా. కాబట్టి దేవుడు నీకు సమయం ఇచ్చాడు, మంచి అవకాశం ఇచ్చాడు. దేవుని కోసం ఒక పని చేయి, దేవుని మహిమపరచు, ఆత్మల కోసం ఆరాటపడు, కన్నీరు కార్చు, నీ పిల్లల కోసం అంగలార్చు, భవిష్యత్తుకి భక్తిగల తరాన్ని అందివ్వడానికి నీ పిల్లల్ని ఈరోజే సిద్ధపరచు. ఆ విధంగా ముందుకు సాగి వెళ్ళు. దేవుని కృపను బలపరచునుగాక. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. దినములు చెడ్డవి గనక ఆ సమయములను మేము పోనివ్వక వాటిని సద్వినియోగం చేసుకునే భాగ్యం మాకు దయచేయండి. మీరు మాకిచ్చిన అవకాశాలు చక్కగా మేము వాడుకోవడానికి
మాకు కృపను అనుగ్రహించండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మహిమ పొందుమని, మీ ఆశీర్వాద ఫలాలతో మా ప్రియులను తృప్తిపరచుమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.